హాయ్ అండి, మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాము. ఈ ప్లాంట్ మీరు గుర్తుపట్టారా? ఐడెంటిఫై చేయండి. ఇదే మల్బరీ ప్లాంట్. మల్బరీ ప్లాంట్ అనగానే మనకి సడన్గా గుర్తొచ్చేది ఏంటంటే పట్టుపురుగుల పెంపకంలో మల్బరీ ఆకుల యొక్క ప్రాధాన్యత. పట్టుపురుగుల్ని పెంచడానికి ఈ ఆకుల్ని ఉపయోగిస్తారన్నమాట. అందుకే వీటిని పెంచుతారు. అయితే వీటికి కాయలు కూడా ఉండేయండి. ఈ యొక్క మల్బరీ ఫ్రూట్స్ తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో నేను మీతోటి క్లుప్తంగా షేర్ చేసుకుంటాను. అయితే ఆలస్యం ఎందుకు, ఒకసారి వీడియోకి వెళ్ళి చూద్దామా? ఈ మల్బరీ ఫ్రూట్స్ లో అనేక పోషకాలతో పాటు ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. మన నైబర్ కంట్రీ అయిన చైనా దేశంలో ఈ యొక్క సాంప్రదాయ మూలికా వైద్యంలో గుండె జబ్బులకు, అలాగే డయాబెటీస్కి, ఆర్థరైటిస్కి, రక్తహీనతకు ఇలాంటి చికిత్సలకు ఈ మల్బరీలను ఎన్నో ఏళ్లగా వాడుతున్నారంట. ఈ మల్బరీలోనండి 2 రకాలు ఉండి, వైట్ మల్బరీ అలాగే రెడ్ మల్బరీ. ఇది రెడ్ మల్బరీ అండి. ఈ తినడానికి చాలా రుచిగా ఉంటాయి. అలాగే ఈ కొంచెం బాగా పండినవేమో చాలా స్వీట్గా ఉంటాయి. అలాగే కొంచెం దూరగా పండినవేమో కొంచెం పులుపుగా ఉంటాయి అన్నమాట. జ్యూసీగా తినడానికి అందరూ చాలామంది ఇష్టపడతా ఉంటారు. మల్బరీని తినటం వల్ల డయాబెటీస్తో పాటు ఎన్నో వ్యాధులు నయం అవుతాయంట. అందుకనే ఈ మల్బరీని పోషకాల గని అంటారు. సాధారణంగా ప్రతిరోజు ఈ పండ్లను తీసుకోవటం వల్ల ఎన్నో పోషక విలువలు మన శరీరానికి అంది మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కే కూడా ఉన్నాయండి. విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఏ విటమిన్ ఉండటం వల్ల కంటికి సంబంధించిన సమస్యలు ఉండవు. వయసుకు పెరిగే కొద్ది వచ్చే సమస్యలు కూడా ఉండవు. చర్మం మీద ముడతలు తగ్గించి యవనంగా ఉండేలా చేస్తుంది. జుట్టు రాళ్ళ సమస్యను తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుంది. వారంలో 4 రోజుల పాటు ఈ పండ్లను తినటం వల్ల కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చు. బీపీని నియంత్రించడంలో సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉండటంలో ఇవి శరీరంలో ఉన్న ఫ్రీ రాడికల్స్ ను తొలగించడంలో సహాయపడతాయి. నచ్చింది కదండి? చూసిన వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేయవలసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నెన్నో ఇన్ఫర్మేటివ్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం మీరు నా ఛానల్ సపోర్ట్ చేస్తారు కదా. అంతవరకు బీ విత్ యువర్ టైమ్.